యాపిల్ చాలా రోజులకి 18.5 నుండి 18.6 కి అఫీషియల్ స్టేబుల్ అప్డేట్ ని ప్రొవైడ్ చేసింది. మేజర్ గా ఈ అప్డేట్ లో న్యూ ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ ని అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మనం నోటీస్ చేస్తే ఫోటోస్ యాప్ లో షేరింగ్ మెమరీ మూవీస్ అనే దాన్ని షేర్ చేసే ముందు కొంచెం అక్కడ బగ్ ఉండేది, అంటే షేర్ అవ్వకపోవడం, అసలు అక్కడ ఆప్షన్ చూపించకపోవడం ఇలాంటివి. సెకండ్లీ 18.6 అప్డేట్ చేసిన తర్వాత కీబోర్డ్ కి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ సాల్వ్ అయినాయి. అంతకు ముందు స్లోగా రెస్పాండ్ అయ్యే ఈ కీబోర్డ్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. టైపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లాగీ ఫీల్ అయ్యేది, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మేజర్లీ ఈ అప్డేట్ తర్వాత ఐఫోన్ లో హీటింగ్ ఇష్యూ అనేది చాలా వరకు తగ్గింది. ఇది వరకు అప్డేట్ లో గేమ్ ఆడుతున్నప్పుడు లేదా ఫోన్ కి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు చాలా వరకు హీట్ అయ్యేది. రైట్ నౌ ఆ ప్రాబ్లం చాలా తగ్గింది. ఇక చివరికి మీరు ఈ అప్డేట్ ని చేసుకోవాలా లేదా అంటే నా సజెషన్ ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే మెయిన్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేశారు. హీటింగ్ ఇష్యూ కూడా నోటిసబుల్ గా డ్రాప్ అయింది. సో పర్ఫార్మెన్స్ ఇంకా స్మూత్ అయింది. మీ దగ్గర ఐఫోన్ ఉండి అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇంకా ఐఫోన్ కి సంబంధించిన విషయాలు ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తే Q&A కూడా పెడదాం అనుకుంటున్నాను. దానిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.